నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలకు కాంగ్రెస్ ఝలకిస్తుందా? పదవుల పందేరాన్ని పెండింగ్ లో పెట్టి పార్టీ పోస్టులను పదవులు ఉన్నవారికి కట్టబెడుతోందా? మొదట్లో జోడు పదవులు వద్దని రూల్స్ పెట్టిన హస్తం పార్టీ ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయడంలో ఆంతర్యమేంటి? ఇటు జోడు పదవులపై హస్తం క్యాడర్ రగిలిపోతోందా అంటే అవునని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులపై నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మొదట్లో కొన్ని కార్పొరేషన్ చైర్మన్లను నియమించిన ప్రభుత్వం తర్వాత అనేక పదవులను భర్తీ చేయకుండా పెండింగ్ లో పెట్టింది. అయితే పదవుల పందెంపై గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న హస్త నేతలకు నిరాశే ఎదురవుతోంది. అదిగో ఇదిగో అంటూ నేతలను ఊరించి దాటవేస్తున్నాడు సీఎం రేవంత్. అయితే ప్రభుత్వ పోస్టులు దక్కని వారికి పార్టీ పదవులైనా దక్కుతాయని ఆశించిన నేతలకు ప్రతిసారి భంగపాటే ఎదురవుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నవారికే పార్టీ పదవులను కట్టబెడుతోంది కాంగ్రెస్. మొదట్లో మీనాక్షి నటరాజన్ పదవులు ఉన్నవారికి మళ్లీ పదవులు కట్టబెట్టబోమని మాటిచ్చింది. కొత్తగా వచ్చిన వారికి సైతం 5 ఏళ్ల వరకు ఎలాంటి పదవులు ఇచ్చేది లేదని ప్రకటించింది. ఆ రూల్స్ అన్నీ ఇప్పుడు బుట్టదాఖలవుతున్నాయి. పీసీసీ కార్యవర్గంలోనూ డీసీసీ అధ్యక్షుల నియామకంతో పాటు అనుబంధ సంఘాలను సైతం పదవులు ఉన్న వారికి కట్టబెడుతోంది కాంగ్రెస్. పీసీసీ కార్యవర్గంలో పదవులు దక్కిన వారిని తిరిగి డీసీసీ అధ్యక్షులుగా నియమించింది. అందులో పీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షునిగా, జనరల్ సెక్రటరీగా ఉన్న ఎమ్మెల్యే ఎడ్మా బొజ్జును ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించింది. కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న నూతి సత్యనారాయణ గౌడ్ ను ఖమ్మం జిల్లాకు, రాజీవ్ రెడ్డిని గద్వాల జిల్లాకు, సంజీవ్ ముదిరాజును మహబూబ్ నగర్ జిల్లాకు, నరేష్ యాదవ్ ను ఆదిలాబాద్ జిల్లాకు, దారాసింగ్ యాదవ్ ను వికారాబాద్ జిల్లాకు డీసీసీ అధ్యక్షులుగా నియమించింది హస్తం పార్టీ. పీసీసీ ఉపాధ్యక్షురాలుగా ఉన్న లకావత్ ధన్వంతిని జనగామ డీసీసీ అధ్యక్షురాలుగా ప్రకటించింది. అటు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను భువనగిరి డీసీసీ అధ్యక్షురాలుగా నియమించింది. రాజ్ ఠాకూర్ ను పెద్దపల్లి జిల్లాకు, మేడిపల్లి సత్యంను కరీంనగర్ జిల్లాకు, కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిని వనపర్తి జిల్లా డీసీసీ అధ్యక్షునిగా, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న దీపక్ జాన్ ను సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షునిగా, కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉన్న ఈనగాల వెంకట్రామిరెడ్డిని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించింది ఏఐసీసీ. తాజాగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలను సైతం పదవులు ఉన్నవారికి కట్టబెడుతోంది అధిష్టానం. అందులో ఇప్పటికే ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ గా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను, ఎస్సీ సెల్ చైర్మన్ గా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణను ప్రకటించింది. బీసీ సెల్ చైర్మన్ గా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే పర్ణికారెడ్డిని నియమించే అవకాశముందని గాంధీభవన్ లో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే పార్టీ పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉన్నవాళ్లకే అన్నీ కట్టబెడుతున్నారని కేడర్ అంతా రగిలిపోతోంది. ఒక్కొక్కరికి 3 పదవులు ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే స్టేచర్ ఉన్న వాళ్లకే పదవులు ఉన్న స్లోగన్తో అటు డీసీసీ, పీసీసీ పదవులతో పాటు అనుబంధ సంఘాలను కట్టబెడుతుంది కాంగ్రెస్. దీంతో ఆశావహులంతా నాయకత్వంపై మండిపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ తమకు పదవులు ఇవ్వకుండా ఉన్నోళ్లకే మళ్లీ ఇవ్వడమేంటని ఫైర్ అవుతున్నారు. ఒకవైపు జోడు పదవులు లేవని పైకి చెబుతూనే రూల్స్ ను అతిక్రమించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా హస్తం పెద్దలను కోరుతున్నారు ఆశావహులు. పార్టీని నమ్ముకున్న నేతలకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అవకాశాలు ఇస్తుందో చూడాలి.